ఫ్రెండ్స్ హాయ్, మనం విష్ణు నివాసం దగ్గర వచ్చామండి. సో తిరుపతి అయితే వచ్చాము. ఇప్పుడు చూసుకుంటే నేను హోటల్ బుక్ చేసుకోవాలి. నాకు అకామిడేషన్ ఎక్కడ దొరకలేదు, ప్రైవేట్ హోటల్ బుక్ చేసుకుంటా. దాని తర్వాత చెప్తా ఏంటి కదా అన్నది. రండి వెళ్దాం. మొత్తానికి రూమ్ తీసుకున్నానండి. శ్రీ బాలాజీ రెసిడెన్సీ అనే చోట. ఇది ఎక్కడంటే విష్ణు నివాసం నుంచి లెఫ్ట్ తీసుకుంటే గోవిందనాథ స్వామి గుడి వస్తుంది, రైట్ తీసుకుంటే హోటల్స్ వరుసగా ఉంటాయి. దాంట్లో రైట్ సైడ్లో ఉంది. ఈ హోటల్ది డిస్క్రిప్షన్ ఇస్తాను లింకు. ఇది నా రికమెండేషన్ అయితే ఎలా చెప్పాలంటే, ఇది మార్కెటింగ్ అయితే ఏం కాదండి. నేను ఇంతకుముందు తిరుపతి వచ్చినప్పుడు 2 సార్లు ఇక్కడ ఉన్నాను. సో ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు వీళ్ళతో లేడీస్ అది వచ్చాను కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ టైప్ బాగుందండి. సో కాబట్టి ఇక్కడ ఉన్నాను నేను. రేట్ అయితే నాకు 1950 పడింది, 1950 రూపీస్ 24 అవర్స్కి. ఈరోజు 2:45 అంటే 1:45కి చెక్-ఇన్ అయ్యా. రేపు 1:45కి చెక్అవుట్. సో అది మ్యాటర్. అక్కడ లోపల ఎలా ఉందో చూపిస్తాను. గోవిందరాజ స్వామి టెంపుల్. మనం స్టార్ట్ అయిపోయామండి. సో దర్శనానికి టైం ఇప్పుడు 3:30. సో పైకి వెళ్ళి ఇప్పుడు గుంటు కొట్టాలి ఫస్ట్. ఎలాగని చెప్తారండి. విష్ణు నివాసం బిల్డింగ్ ఫర్ ఫ్రీ టోకెన్స్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చి నేను తిరుపతికి ఫస్ట్ టైం వస్తున్నాను. నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏది తెలీదు అన్నోళ్ళకి ఈ వీడియో. స్టేషన్లో దిగినప్పటి నుంచి పైన దర్శనం అయ్యి మళ్ళీ కిందకు వచ్చేదాకా మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం. దయచేసి వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమైపోతుంది. పెద్ద టార్గెట్ రైలు నుంచి మంచి డిస్పాచ్ వచ్చి హాల్స్ మరియు ఫ్యామిలీ బస్. సో బస్సు ఎక్కి పైకి వచ్చాను కొండ మీదకి. సో ఇప్పుడు గుండు కొట్టే చోటుకి వెళ్ళాలి. ఓం నమో వెంకటేశాయ. గుండు కొట్టే చోటుకు వచ్చే ఉండవు. సో టోకెన్ తీసుకోవాలి, 2 టోకెన్ తీసుకున్నాను. టోకెన్ ఫర్ ఫ్రీ టౌన్షిప్. గోవిందా 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 గోవిందా
గాయస్ గుండు కొట్టేసా, గుండు అయిపోయిందండి. జస్ట్ గడ్డం తీయలేదు, మీసం తీయలేదు, జస్ట్ గుండు అవుతానండి. మా వైఫ్ గడ్డం తీయద్దండి. సో ఓకే. సో స్వామి పుష్కరంలో స్నానం అయిపోయింది, ధన్యుణ్ణి. నెక్స్ట్ ఇప్పుడు అన్నప్రసాదంలోకి వెళ్ళి భోజనం చేస్తాం. సో నర్సన్ వెళ్ళిపోదాం. గైస్ నేను ఆదివారం సోమవారం దర్శనానికి వెళ్ళలేదండి, ఎందుకంటే బయట నుంచి నమస్కారం పెట్టేశాను, చాలా రష్గా ఉంది. సో నెక్స్ట్ తినేసి దర్శనానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సోమవారికి బయట నుంచి నమస్కారం పెట్టా. సో గైస్ మాకు తినడం అయిపోయింది, డిన్నర్. ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాము. నైట్ 10 o'clock స్లాట్ నాకు. టైం ఇప్పుడు 7 అయిందండి. చూద్దాం వాళ్ళు వదులుతారా లేదా అని. కరెక్ట్గా గోపురం దగ్గర ఉన్నా. It's time for darshan. Om Namo Venkatesaya. గాయస్ మనం వచ్చేసాం. సో ఒక 3 గంటలు పట్టిందండి దర్శనానికి. 8 o'clock to 11 o'clock అండి. సో దర్శనం, లడ్డూలు కొనుక్కోవడం, లగేజ్ తెచ్చాడు, అన్నీ అయిపోయాయి. టైం ఇప్పుడు 11:30 అయిందండి. లాస్ట్ బస్ రెండుగా తెలీదు. సో బస్ ఎక్కేద్దని చెప్పి నడుచుకుంటూ వస్తున్నా. సో మీకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను, హోప్ఫుల్లీ. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చాలా ఫ్రీగా ఉన్నా. సో అది ఫ్రెండ్స్.